హాయ్ ఫ్రెండ్స్, రంగుల రత్నం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈటీవీ ఛానల్లో ప్రసారం అవుతూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ సీరియల్లో సీత, రామ్, శైలు ఇలా ప్రతి క్యారెక్టర్కు కూడా ఆడియన్స్లో చాలా మంచి గుర్తింపు లభించిందనే చెప్పాలి. అయితే ఇప్పటి వరకు ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగిన ఈ సీరియల్లో ఇప్పుడు ఎన్నో ట్విస్టులు రాబోతున్నాయి. ఈ సీరియల్లో మెయిన్ లీడ్గా ఉన్న రామ్, సీతలు ఇప్పుడు విడిపోబోతున్నారు. సీతకు ఉన్న బ్రెయిన్ ట్యూమర్ కారణంగా తను రాముకి దూరం కావాలని, చనిపోవాలని అనుకుంటుంది. అయితే ఈ సీరియల్ ఆడియన్స్ అంతా సీరియల్లో మెయిన్ లీడ్ అయిన సీత చనిపోకూడదు, తను ఎలా అయినా బ్రతికే ఉండాలి అంటూ తమ ఒపీనియన్స్ని షేర్ చేసుకుంటున్నారు. అలానే ఈ సీరియల్ ఆడియన్స్ అంతా కోరుకుంటున్నట్లుగా ఇప్పుడు సీరియల్లో సీత బ్రతికే ఉంటుంది. తనకున్న అనారోగ్యాన్ని కూడా కొంతమంది సహాయంతో సీత తొలగించుకోబోతుందని సమాచారం. కానీ ఇప్పుడు సీరియల్లో వచ్చే ట్విస్ట్ సీత లేదు అనే విషయాన్ని తట్టుకోలేక రామ్ కూడా చనిపోవాలి అనుకుంటాడు. మరి నిజంగానే రామ్ చనిపోబోతున్నాడా, లేదా తను గతాన్ని మర్చిపోయి సీతను కూడా మర్చిపోబోతున్నాడా? రాముని ఎవరు కాపాడబోతున్నారు? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ రాబోతున్నాయి. ఇక ఈ సీరియల్ చూస్తున్న ఆడియన్స్ అంతా సీతారాములు ఎప్పటికీ కలిసే ఉండాలి, అలానే శశికి బుద్ధి వచ్చేలా చేయాలి అంటూ తమ ఒపీనియన్స్ని షేర్ చేసుకుంటున్నారు. మరి బ్రతికే ఉన్న సీత తిరిగి రాముని ఎలా దక్కించుకోగలుగుతుంది? రాము గతం మర్చిపోతే తిరిగి మళ్ళీ గతం ఎలా తెలుసుకోగలుగుతాడు? ఇవన్నీ మనం చూడాలి అంటే రాబోయే ఎపిసోడ్స్ వరకు వేచి చూడాల్సిందే. రామ్ అలాగే సీత ఇద్దరు త్వరలోనే కలవాలని మీరు కోరుకున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.